హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను దోసలు చేస్తున్నానండి ఇంట్లో. ఇంట్లో స్టవ్ ఏంటంటే, మంట చిన్నగా వస్తాయి కదండీ ఇంట్లో స్టవ్‌లు. అందుకని ఈ స్టవ్ ఒకటి తీసుకొచ్చానండి. ఈ స్టవ్‌కి కొంచెం పసుపు పొట్టు ఇలాగ పెట్టేసి పెనం పెడదామని దోసలు కొన్ని ఆర్డర్ ఉన్నాయన్నమాట. అవి చేసిచ్చేద్దాంలే అని ఉదయమే తొందరగా ఈ విధంగా రెడీ చేసేసానండి. స్నానం, పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈ పని చేస్తున్నాను నేను. పిండి అంతా రాత్రే రెడీ చేసేసానండి. దోస పిండి రాత్రే రెడీ చేసి పెట్టేశాను. ఇంకా ఉదయమే ఇలాగా ఇదిగో పెనం గూడా కడిగి తీసుకొచ్చారు అంకుల్ గారు. నేనేమో స్టవ్ అంతా పసుపు బొట్టు అది పెట్టేసి స్టవ్ అయితే రెడీ చేశానండి. పల్లీ చట్నీ, అలాగే అల్లం చట్నీ కూడా చేశానండి. అన్నీ రెడీ చేసేసాననమాట. అన్నీ రెడీ చేసేసుకొని, ఆ తర్వాత దోస పిండి గూడా కలిపి అక్కడ పెట్టాననమాట. దోస వేసేటప్పుడు ఇంకా ఏమన్నా కొంచెం వాటర్ కావాలంటే వేసుకొని కలుపుదాంలే అని మామూలుగా కలిపి అక్కడ పెట్టేశాను. చట్నీలయితే 2 రెడీ చేశానండి. అల్లం చట్నీ కూడా రెడీ చేశాను. పల్లీ చట్నీ రెడీ చేశాను. పక్కన పెట్టేశాను. అలాగే పేపర్లు, అలాగే కవర్లు అన్నీ టేబుల్ మీద పెట్టేశానండి. అది డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా! దాని మీద పెట్టాననమాట. ఇంకా ఈ స్టవ్‌కి పక్కన పెట్టుకోవడానికి ఏముండదు. ఇంకింతేనండి. 2 స్టవ్‌లుంటాయన్నమాట. కొంచెం వాటర్ తక్కువయ్యాయని వాటర్ అయితే కలుపుతున్నాను. జలుబు చేసి గొంతయితే సరిగ్గా రావట్లేదండి. అలాగే చెప్తున్నానింకా. చలి చాలా ఎక్కువ ఉండడం వలన బయటికి 2, 3 రోజులు అలా తిరిగామనమాట. ఈ విధంగా జలుబయితే వచ్చిందనమాట. అంటే జలుబు అంటూ ఏమీ లేదు. కాపోతే గొంతు మాత్రం పోయింది. ఎందుకో తెలియట్లేదు. జలుబున్నట్టు కూడా నాకేం తెలియట్లేదనమాట. గొంతు మాత్రం పోయింది. అంటే తలనొప్పొస్తది, తల పట్టేస్తది గదండీ! అలా అయిందనమాట. జలుబు అనేది ఏమీ రాలేదు. కానీ గొంతు పోయింది. అదేంటో. ఇంకా దోసలైతే రెడీ జేసేస్తానండి. స్టవ్వు ఈ పెనం కొంచెం లావు పెనం కదండీ! ఇది కొంచెం లావుగా చేయించాననమాట. ఎందుకంటే పెద్ద స్టవ్ మీద పెట్టుకోవాలి గదండీ! అందుకని కొంచెం లావు చేయించాను. ఇది ఎన్నించిలో గానీ మామూలుగా మనం ఇంట్లో చేయించేదానికంటే కూడా డబుల్ ఉంటుందనుకుంటా. కొంచెం లావుగా చేయించాము. 2 పెనాలు చేయించానండి. 2 చేయిస్తే వేరే వాళ్ళు ఒకటి అడిగారనమాట. అది ఇచ్చేసాము. రెండిటి మీదకి 2 పనికొస్తాయిలే అని జెప్పి నేను చేపిచ్చాను. వేరే వాళ్ళు అడిగేసరికి ఇంకా ఇచ్చేసామండి. సరే ఒక పెనం మీద చేస్తున్నా. లేదంటే ఇప్పుడు 2 స్టవ్వుల మీద 2 పెనాలు పెట్టేదాన్నండి. ఫస్టు చిన్నది వేశానండి పక్కన పెట్టేద్దామని. ఇది కొత్త పెనమేనండి. బాగా పనవ్వలేదనమాట. కొంచెం కష్టంగానే వస్తాయి. ఫస్ట్ దోసలు కదండీ! అదే గనక 2, 3 రోజులు వాడామనుకోండి, దోసలైతే భలే వస్తాయన్నమాట. చక్కగా అంటుకోకుండా భలే బాగా వస్తాయి. అంటే నీట్‌గా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. ఇప్పుడు కూడా వస్తాయి కానీ, కొంచెం అంటుకుంటాయండి ఎలా అయినా సరే. పిండయితే పర్ఫెక్ట్‌గా ఉందండి. చేసేసాను దోస. ఇంకా ఆయిలు గిన్నెలో పోసుకుందాము అనుకున్నాను. అయినా గానీ ఇంట్లో మామూలుగా మనం వాడతాం కదా! కూరలకు అలాగా ఆ బాటిల్ ఉంటే అది తెచ్చేసానండి. నాకు గిన్నెలో అయితేనే సరిగ్గా కుదిరిద్దనమాట. ఎందుకంటే ఎక్కువ దోసలు వెయ్యాలి అంటే మాత్రం నేను షాప్‌లో ఎలా పెట్టుకుంటానో ఆ విధంగా పెట్టేసుకుంటాను. తొందరగా రెడీ అయిపోతాయండి. ఇదైతే ఇంకా పక్కన పెట్టేస్తున్నానండి. ఇంకా పార్సెల్ కట్టడం రెడీ అవ్వలేదండి. ఇదైతే పక్కన పెట్టేసాను. పార్సెల్‌కి సంబంధించినయన్నీ ఇటు పక్క పెట్టాను. పేపర్లు అన్నీ కట్ చేసి రెడీగానే ఉన్నాయండి. చట్నీలన్నీ రెడీగా చేసేసాను. ఫస్ట్ చట్నీ రెడీ చేశానండి. అంటే మిక్సీలో వెయ్యాలి కదండీ! 2, 3 సార్లు అవుతుంది. పె గ్రైండర్ ఉందిలే గానీ, గ్రైండర్‌లో ఒకసారి ఏసాను. అలాగే అల్లం చట్నీనేమో మిక్సీలో వేసేసాననమాట. తొందరగా అయిపోతుందండి. అది అది నలిగేలోపు ఇది నలిగేలోపు అది తొందరగా రెడీ అవుతుందని 2 రెడీ చేసేసాను. ఇంక దోసలు ఇలాగ వేసేసి, టకటకా పార్సెల్ కట్టేసి, ఇంక కవర్‌లో పెట్టి ఇచ్చేయడమేనండి. తొందరగా అయిపోతుందనమాట. అన్నీ రెడీ పెట్టేసాను. ఇంక టకటక దోసలైతే వేసేస్తాను. 2 స్టవ్వులుంటే నాకు తొందరగా అవుతుందండి దోసలు. అంటే 2 పెనాలు లేవు గదా రెడీగా అని చెప్పి,
పెనాలు చేయిస్తున్నాం కానీ ఎవరో ఒకళ్ళు అడుగుతుంటే మళ్ళీ ఇచ్చేస్తున్నామండి. మామూలుగా టిఫిన్ సెంటర్ వాళ్ళు, క్లౌడ్ కిచెన్ వాళ్ళు అలాగా తీసుకుంటున్నారనమాట. కొన్ని కొన్నేమో చెప్పి మరీ చేయిస్తున్నాము. వాళ్ళు ఎంత మందం కావాలంటే అంత మందం చేయించుకుంటున్నారండి. చేయించి కూడా ఇస్తున్నామనమాట. మన కోసం చేయించినవి కూడా అయిపోతున్నాయండి. ఇంట్లో నేను 2 పెనాలు కావాలని చెప్పి చేయించాననమాట నాకు. ఏదన్నా ఆర్డర్ వస్తే తొందరగా అవ్వాలనమాట పని. తొందరగా అవ్వాలని నేను అలాగా చేయించి రెడీ పెట్టుకొని, పనులు చేసి రెడీగా పెట్టుకోనులేండి. అప్పటికప్పుడు చేసుకుంటాను నేను. బాగా కడిగి, క్లీన్ చేసి రెడీగా పెట్టుకుంటాను పెనాలైతే. మళ్ళీ ఇప్పుడు ఒకటే పెనం ఉంది కదండీ! మళ్ళీ చెప్పాలనమాట ఇంకొకటి. చేయించాలి. రెడీ చేయించాలనమాట. దోసలైతే ఇలాగా టక్ టకా వచ్చేస్తున్నాయండి. రెడీ చేసేస్తున్నాను తొందరగా. వాళ్ళేంటంటే బాగా కరకరలాడేటట్టు వద్దన్నారండి. కాస్త ఈ విధంగా చేయమన్నారనమాట. సాఫ్ట్‌గా కావాలంట. అందుకని ఆ విధంగా చేశాను నేను. దోసలేంటంటే మనకి ఎలా కావాలంటే అలా వస్తాయండి. బాగా కరకరలాడుతూ కావాలన్నా వస్తాయి. అలాగే మెత్తగా కావాలన్నా కూడా వస్తాయండి. కొందరు చెప్తారండి. ఇవి చిన్న పిల్లలకి కొంచెం మెత్తగా కావాలి అని చెప్తారనమాట. వాళ్ళ కోసం నేను కొంచెం మెత్తగా చేసిస్తాను. వెన్నపూసలాగా తినేస్తారంటండి. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ తినేస్తారంట. వెన్నపూసలాగా తింటారంట దోస. అంత బావుంటది అనంటారు. చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ప్లెయిన్ దోసేనండి చిన్న పిల్లలు తినేది. అందులో మసాలా గానీ, కారం గానీ అలా ఏమీ యాడ్ చేయననమాట. ప్లెయిన్ దోస, చట్నీ. చట్నీ అయితేనండి ఈరోజు పల్లీ చట్నీ గానీ, అల్లం చట్నీ గానీ అసలు ఎంత కమ్మగా ఉందోనండి. చాలా బాగా టేస్ట్‌గా వచ్చిందనమాట. చక్కగా చేశాను. అల్లం చట్నీ మాత్రం అస్సలు ఏ టిఫిన్ సెంటర్‌లోనూ దొరకదండి నిజంగా చెప్పాలంటే. నేను చేసిన విధంగా అయితే ఎవరు చేయరు. అంత పర్ఫెక్ట్‌గా, అంత చక్కగా చేస్తాననమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మా ఇంట్లో మంజుకి కానీ, అందరికీ భలే ఇష్టం అనమాట అల్లం చట్నీ. అలాగే బయట కూడా టిఫిన్ సెంటర్‌లో మాకు ఎక్కడ కనపడినా కూడా చెప్తూనే ఉంటారు. మీరు చేసే అల్లం చట్నీ భలే ఉంటుందంటీ, చాలా బావుంటుందని చెబుతారనమాట. టిఫిన్ సెంటర్‌లో అయితే వాళ్ళు దోస మీద కూడా వేయించుకునేవాళ్ళండి. ఇదిగో ఈ విధంగా దోస మీద వేయించుకొని మరీ తినేవాళ్ళనమాట. అల్లం చట్నీ బావుంటుందని. ఇలా అల్లం చట్నీ వేయించుకొని దాని మీద ఆలు కర్రీ పెట్టమనేవాళ్ళు. అలా చాలా బావుంటుందంట. అలా చాలామంది తీసుకునేవాళ్ళండి.